నగరంలోని సంతపేట మోడల్ ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలందు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో సంతపేట మోడల్ హైస్కూల్ నందు మండల అధ్యక్షుడు పెండేల భాస్కర్ మరియు చిన్న బజార్ పూర్వపు అధ్యక్షుడు మారం కృష్ణ పర్యవేక్షణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపుతో హర్ ఘర్ తిరంగా యాత్రను 500 మంది విద్యార్థులతో స్కూల్ ప్రాంగణం నుండి సంతపేట ములుముడి బస్టాండ్ మరియు గుప్తా నుండి గుప్తా పార్కు నారాయణరావుపేట పరిసరాల్లో యాత్రను దేశభక్తి పరవశంతో ప్రతి ఇంటిపై జెండా, ప్రతి పౌరుడి చేతిలో జెండాతో వందే మాతరం భారత్ మాతాకి జై అనే నినాదాలతో కొనసాగింది. సుశిక్షితులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలు హర్ ఘర్ తిరంగా యాత్రను జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, చిన్న బజార్ పూర్వపు మండల అధ్యక్షులు మారం కృష్ణ, బీజేవైఎం పూర్వపు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అనుమ సముద్రంపేట మండల అధ్యక్షులు చెంచులరెడ్డి, నెల్లూరు జిల్లా బీజేపీ నాయకులు ఇరిగేంద్ర, మహిళా మోర్చా రాష్ట్ర ఈసీ మెంబర్ గంటా విజయశ్రీ, కర్ణం సుభాష్ని, బీజేపీ నాయకురాలు సిహెచ్వి పద్మావతి, సుజాత, బీజేపీ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. మోడల్ హై స్కూల్ అంటే నిజంగా చాలా మంచి మోడల్గానే ఉంది. ఇక్కడ పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో సుశిక్షణమైనటువంటి శిక్షణని ఇస్తూ పిల్లల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి, ప్రతి చేతిలో జెండా ఉండాలనే నినాదంతో ఈరోజు ఎటు చూసినా జెండాల పండగగా మొత్తం ఊరంతా కూడా జెండాల పండగగా నిలయమైపోయి కనపడుతోంది. దానికి నిజంగా నరేంద్ర మోడీ గారు దేశభక్తిని రగల్చడంలో ఆయనే సాటి. చిన్నప్పుడు చదువుకున్నాం ఏంటంటే భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి అని చదువుకున్నామే కానీ ఈరోజు అవన్నీ మర్చిపోయినటువంటి రోజులు. ఈరోజు నిజంగా నరేంద్ర మోడీ గారు మనల్ని అన్ని విధాలా కూడా దేశభక్తి రగులుస్తూ మన అందరిలో కూడా దేశభక్తిని పెంపొందిస్తూ మంచి విలువలతో కూడినటువంటి విద్యని అందిస్తూ ప్రతి విద్యార్థిని కూడా మంచి పౌరునిగా దిద్దడం కోసం తయారు చేస్తున్నటువంటి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్ని ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగాలతో ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. దీనిలో ఆ ఫలితాలని అనుభవిస్తూ ఈరోజు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి కృతజ్ఞతగా వారందరినీ తలుచుకొని వారికి అందరికి కూడా మనం నివాళులు అర్పిస్తూ మన స్వాతంత్రం జెండా, మన జాతీయ జెండాని ఎగరేయడమే మన పండగ. నిజంగా ఇది ఆ పండగల్లోకే పండగ కాబట్టి మేరా భారత్ మహాన్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ నినాదాలు చేస్తూ నరేంద్ర మోడీ గారు ఆ నినాదాలని మన అందరికి కూడా చొప్పించి మన దేశభక్తితో ముందుకు నడిపిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల దేశాలను చూసినట్లయితే అంతర్గత ఘర్షణలతో అట్టుడికిపోతోంది బంగ్లాదేశ్, ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక, ఆహార ధాన్యాల కొరతతో పాకిస్తాను, ఇలాగా మన చుట్టుపక్కల దేశాలని, చైనా అయితే ఏవి కూడా మనశ్శాంతి లేకుండా ఈరోజు గడుపుతున్నాయి. అటువంటిది రష్యా ఉక్రెయిన్ చూస్తే యుద్ధాలతో పోతూ ఉన్నారు, సతమతం అవుతున్నాయి. శక్తివంతమైనటువంటి నాయకుడి పర్యవేక్షణలో సమర్థవంతమైన నాయకత్వం, ఆర్థికంగా పురోగమిస్తున్నటువంటి బలమైన భారతదేశం మంది. దానిలో మన నాయకుడు మంచివాడైతే దేశం కూడా బాగుపడుతుంది. దానికి నిదర్శనమే మన భారతదేశం. జై హింద్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు చిలక ప్రవీణ్ కుమార్. ఈరోజు మన మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఈరోజు మోడల్ హై స్కూల్లోని సంతపేటలో చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోలో భారత్ మాతాకి జై. ఈరోజు మోడల్ హై స్కూల్లో చిన్న బజార్ మండలం నుంచి కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరి ఇంటి మీద హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మోడీ గారు చేయమని కార్యక్రమాన్ని ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీ సంతపేట మండల ప్రెసిడెంట్. నా పేరు పెండేల భాస్కర్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు
13 నుంచి 18వ తారీఖు దాకా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ప్రతి ఇంటి మీద వెహికల్ మీద ప్రతి ఒక్కరు జాతీయత భావం తెలియజేయాలని జెండా ఎగరేయాలని పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల భాగంగా సంతపేట మండలంలోని మోడల్ హై స్కూల్ నందు విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. నా యొక్క భావన ఏంటంటే దేశభక్తి జరగాలంటే బడిలో విద్యా బుద్ధులు చదివితే ఏ విధంగా వస్తాయో అట్లాగే విద్యా వ్యవస్థలో నుంచే ఎన్సీసీ నేషనల్ క్రెడిట్ క్రాప్స్ అనేది కానీ జాయిన్ అయితే దేశభక్తి పుష్కలంగా వస్తుంది. అది స్కూల్ నుంచి డిగ్రీ లెవెల్ దాకా ఉంది. ప్రతి ఒక్కరు స్కూల్లో జాయిన్ అయితే దానికి అనుబంధంగా ఎన్సీసీలో కూడా జాయిన్ అవ్వాలని విద్యార్థులకి నా సూచన. భారత్ మాతాకి జై. మాతాకి జై. నా పేరు చెంచుల్ రెడ్డి. నేను హనుమసముద్రంపేట మండల అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు సంతపేటలోని మోడల్ హై స్కూల్ నందు, ఈ మోడల్ హై స్కూల్ని గుంటబడి కూడా అంటారు, ఈ మోడల్ హై స్కూల్ నందు పెద్దలు రాజేశ్వరమ్మ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతి ఇంటిపైన ఒక జాతీయ జెండా ఎగరాలి, ప్రతి ఒక్కరూ ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కులమతాలకు అతీతంగా ఈ దేశానికి గర్వకారణం చెప్పుకునే విధంగా హర్ ఘర్ తిరంగాని షాపుల్లో కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఈ జాతీయ జెండాని వాళ్ళ ఇంటిపైన ఎగరేసుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. చలో. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ మోడల్ స్కూల్లో హర్ ఘర్ తిరంగా ప్రధాని మన మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో, దేశభక్తిని అందరిలోనూ పురికొల్పాలనే ఉద్దేశంతో ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం వారోత్సవాలు జరుగుతున్నాయి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మోడల్ స్కూల్లో ఈనాటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులు అనే ఉద్దేశంతో వాళ్ళలో దేశభక్తిని చేస్తే భావితరాలు ఆనందంగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ మోడల్ స్కూల్ని ఎన్నుకొనేసేసి ఇక్కడ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేయడం జరిగింది. చిన్న ర్యాలీ కూడా ఉంటుంది విద్యార్థులు. భారత్ మాతాకి జై. జై. ఇక్కడ స్కూల్లో ఇక్కడ రాజేశ్వరి మేడం గారు చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్, మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు నిత్యం తన జీవితం అంతా సేవకి అంకితం చేస్తారు. ఇట్లా అన్నదానాలంటే ఇట్లా పిల్లలు కానీ ఇట్లా మహిళలు కానీ అందరికీ సపోర్ట్గా ఉంటారు. పర్సనల్గా కూడా చాలా చాలా మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడికి కూడా నన్ను తీసుకొచ్చి ఈ సంతోషమైన కార్యక్రమం చూసేదానికి కూడా నాకు అరుగురాలను అయ్యానంటే అది మేడం పుణ్యమే. జై మా భారత్ మాతాకి జై. ఇప్పుడు అనేవారు, ఇప్పుడు మోడల్ హై స్కూల్ అయింది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా బాగా వచ్చింది. ఇక్కడి నుంచి మున్ముడు బస్టాండ్ వరకు ర్యాలీ జరుగుతుంది. శ్రీరామ్. ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి మోడర్న్ హై స్కూల్లో, మన నెల్లూరు నడిబొడ్డు మోడర్న్ హై స్కూల్లో మన రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరక్క గారు, అలాగే ఇక్కడ సంతపేట మండలాధ్యక్షుడు పెండేల భాస్కర్ గారు, అలాగే జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణు, చంద్రశేఖర్, మారం కృష్ణ, ఇలాగా మహిళా మోర్చా అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం మొత్తం మీద అనేక జాతులు, అనేక మతాలు చాలా పండగలు చేసుకుంటుంటారు, చాలా కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ ఆగస్టు 15కి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశం మొత్తం చేసుకునే ఏకైక పండగ ఏదంటే ఆగస్టు 15. మనం అనుకుంటాం 1947 నుంచి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం అంతే. కానీ ఏ రోజైతే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో, చూస్తున్నాం గత 10 సంవత్సరాల పరిపాలన అయిపోయి మళ్ళీ కూడా ఇంకో 5 సంవత్సరాలకు వచ్చారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఆ స్వేచ్ఛని. ఎలాగంటే గతంలో మనం చూసాం, జాతీయ జెండా ఎగరేయాలంటే ఒక కలెక్టరు, ఒక ఎస్పీ, లేదా స్కూళ్ళల్లో ఎవరైనా ప్రిన్సిపల్సు, లేదా పెద్ద పెద్ద మనుషులు పేర్లు చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. ఒక పెద్ద ఊళ్ళో ఏదంటే ఒక రెడ్డి గారు, ఒక నాయుడు గారు, అంతేగాని ఎక్కడా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత చరిత్రలో అంటే ఒక 10 ఏళ్ళ ముందు వెళ్తే ఒక ఎస్సీ ఎస్టీ కానీ ఒక బీసీ కానీ జెండా ఎగరేసిన దాఖలు లేవు. ఈ రకమైన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన మోడీ గారు 15వ తేదీకి ముందే
3 రోజుల ముందే ప్రతి ఇంటిపై జెండా ఎగరేయండి, ప్రతి పౌరుడి చేతిలో జెండా ఉండాలి. ఈ జెండా పండుగని అట్టడుగు వర్గాలకి, షెడ్యూల్ కులాలకి, బ్యాక్వర్డ్ క్యాస్టులకి, ఇలాగే ఏమీ చదువురాని అడవుల్లో సైతం కూడా మనం చూసాం. పోయినసారి మోడీ గారు ఇచ్చారు, అడవుల్లో ఒక పక్క వర్షం పడుతుంటే గుడిసెలో ఒక పెద్ద ఆయన తీసి జెండా ఎగరేస్తాడు. ఇలాంటి హక్కుని కల్పించి దాన్ని గౌరవించిన ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం మొత్తం మీద 1947 మొదలు ఒక భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే అని సగర్వంగా చెప్తున్నాను. అంతేకాదు ఈరోజు ఈ కార్యక్రమానికి మన 3 సంవత్సరాలుగా కందిగట్ల రాజేశ్వరి గారు ఈ మోడల్ స్కూల్లో వాళ్ళ భర్త గారైన డాక్టర్ గారు ఇక్కడ చదవటం బట్టి, అంతేకాకుండా ఈ స్కూల్ మీద గౌరవంతో 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం చేయటం ఈ కార్యక్రమం చాలా అది పనిగా ఎన్ని పనులున్నా కూడా, ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నా కూడా ఈ కార్యక్రమం ఆమె ఇచ్చేయటం, అలాగే ఈ ఏరియాలో ఉండే మా అందరినీ ఆమె పిలవటం మాకు చాలా గర్వంగా ఉంది. ఈ పండగని భారతదేశం మొత్తం కూడా ఈ 3 అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రికి ఎక్కారో అప్పటి నుంచి చూస్తున్నాం. చిన్న పిల్లోడి నుంచి ఆడవాళ్ళు, అంటే ఆడవాళ్ళు మామూలుగా చూస్తున్నాం, రోడ్లోకి రాలేరు, స్కూళ్ళకి రాలేరు, జెండా వందనం చేయలేరు. ఇప్పుడు ఇంట్లో ఆగస్టు 15కి అందరూ ఫ్యామిలీ మొత్తం ఆడవాళ్ళు కూర్చొని సెల్యూట్ చేస్తున్నారు. ఇటువంటి మహద్భాగ్యాన్ని కల్పించిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై